గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో, ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా? మీరా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే, కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్? నా భర్తను చంపిన వాళ్ళకి అని అంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి అన్నా. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎలక్షన్ల టైం, ఇది మీ చేతిలో ఒక ఆయుధం ఉన్న టైం. మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం. మీరు ఆలోచన చేసుకోండి. మీరు నిజం వైపు ఉంటారా లేక నేరం వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు గారికి ఓటేసినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎంత వ్యతిరేకించారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని